నేటిదిన వాక్య ధ్యానం కొరకు 143వ కీర్తన 10వ చరణంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మాతో మాట్లాడి మా ఆత్మలను మీరు బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనలను సమభూమి గల ప్రదేశమందు నడిపించినటువంటి దేవుడు. సమభూమి అనంటే సరి అయినటువంటి ప్రదేశంలో ఆయన మనలను నడిపించినటువంటి దేవుడుగా ఉన్నారు. లోకంలో దేవుడు కాక అనేక మార్గాలు మనలను నష్టానికి, నాశనానికి నడిపించేవిగా ఉన్నాయి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. గనుకనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను సరి అయినటువంటి మార్గంలో నడిపించేటటువంటి దేవుడు. 107వ కీర్తన 7వ చరణంలో రాయబడినటువంటి వాక్యంలో, వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారు నడిపించను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు వారు అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుతూ ఉన్నారు. నివాసపురం వారికి ఏది దొరకలేదు. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లింది. ఆ సందర్భంలో వారు చేసినటువంటి పని ఏంటంటే, తమ కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టారు. ఆయన వారి ఆపదల నుండి ఆయన వారిని విడిపించారు. విడిపించడం మాత్రమే కాదు, ఆయనకు చేసినటువంటి మొరను బట్టి ఆయన వారికి నివాసపురం చేరినట్లు చక్కని త్రోవలో ఆయన వారిని నడిపించారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, పలు ఆలోచనల చేత పలు మార్గాల్లో ఈ జీవితాన్ని కొనసాగిస్తూ పలు ఇబ్బందులను ఎదుర్కొంటూ వేదనలో ఉన్నారా? అయితే ఈ దినం భక్తుడు కోరినట్లుగా దేవుని దయగల ఆత్మ, నిజమే, ఆయన తన దయతో మనను త్రోసివేయక నిశ్చయముగా మనను సమభూమి కలిగిన సరైనటువంటి ప్రదేశంలో ఆయన నడిపిస్తారు. నాడు ఇశ్రాయేలు పట్ల మేలు చేసిన దేవుడే. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు కూడా వారి వలె దేవునికి మొరపెట్టండి. ఆయన అనుగ్రహించే ఈ మేలును పొందగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మలకు నూరంతల మేలు కలుగు చేయుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం మీరు దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటని దినం పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. మీ కృపాక్షేమలతో మేలు కలుగు చేసి తమ ముందున్న కాలమంతా ఈ సన్నిధి తోడుగుంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక, ఆమేన్.